క్వెషన్ చూడండి. మనకేమిస్తున్నాడు అంటే, ఒక వస్తువు ధరలో 20% తగ్గింపు ఒకవేళ ఒక వ్యక్తి 5 కిలోలు ఎక్కువ రూ. 600 కొనుగోలు చేయడానికి వీలు కలిగిస్తే, అప్పుడు ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత? ఇఫ్ రిడక్షన్ ఆఫ్ 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎనేబుల్స్ ఏ పర్సన్ టు బై 5 kgs మోర్ ఫర్ 600 రూపీస్, దెన్ ద ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ ద ఆర్టికల్ ఆర్. ఇక్కడ చూడండి, జనరల్ ప్రాసెస్ చేద్దాం, తర్వాత ఆ షార్ట్ కట్ ఎలా డిస్కస్ చేద్దాం. జనరల్ ప్రాసెస్ చూడండి, మనకేమి ఇస్తున్నట్టు ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఎంత తీసుకెళ్ళాడు అంటే, మనకు మార్కెట్కి వెళ్ళేటప్పుడు అతనికి వద్ద 600 రూపాయలు ఉన్నాయి. అతడు ఏం చేశాడు అంటే, ధర 20% తగ్గిందని తెలియదు కాబట్టి ధర తగ్గినందుకు అతనికి ఎంత ఎక్స్ట్రా వచ్చింది అంటే 5 kgs మోర్ వచ్చాయి. క్లియర్ ఓకేనా? ఒక వ్యక్తి చూడండి ఏం చేస్తున్నాడు అంటే, ఒక 600 రూపీస్ పెట్టి మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొనాలనుకున్నాడు. కానీ అతనికి ఏమైంది అంటే, ధర 20% తగ్గినందుకు అతడు ఏం చేశాడంటే 600 రూపాయలు ఖర్చు పెట్టాడు. కాబట్టి అతనికి ఏమైంది అంటే 5 kgs మోర్ వస్తే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటున్నాడు. క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒరిజినల్ ప్రైస్ మనం ఎక్స్ రూపీస్ అనుకున్నాం అనుకోండి. ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అయితే రిడక్షన్ ప్రైస్ ఏమవుతుంది అంటే ఎంత తగ్గుతుంది? దీంట్లో 20% తగ్గుతుంది. అంటే ఎక్స్ మైనస్ 20% ఆఫ్ ఎక్స్ అంటే 80/100 ఎక్స్ అంటే 4/5 అయినట్టు. ఇది ఓకేనా? ఒరిజినల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాం చెప్పండి? ఎక్స్ అయితే రిడక్షన్ ప్రైస్ ఎంత అంటే 4x/5 అవుతుంది. ఇప్పుడు చూడండి, అతనికి 600 రూపాయలకు వచ్చిన డిఫరెంట్ ఎంత అంటే 5 kgs కదా. అంటే చూడండి, మొదట చూడండి, అతడు 600 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. తగ్గిన ధరకి ఎన్ని వచ్చాయి అంటే 4x/5 మైనస్ 600/x మధ్య డిఫరెంట్ వచ్చాకనే 5 వస్తుంది. ఇంతవరకు క్లియర్ ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు అంటే, మనకేమిస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, కొన్ని అసలు ధర ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ అంటున్నాడు. అప్పుడు రిడక్షన్ ప్రైస్ ఏమవుతుంది అంటే, ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ అయితే రిడక్షన్ ప్రైస్ 4x/5 అవుతుంది. ఎక్కడిది 4x/5? 20% అంటున్నాడు కదా. అంటే ఎక్స్ లోంచి 20% తీసేస్తామంటే 80x/100. ఇప్పుడు చూడండి, అతనికి 5 kgs మోర్ వచ్చాయి. అంటే అసలు ధరకు తగ్గిన ధరకు మధ్య డిఫరెంట్ వల్ల అతని వల్ల ఏమొచ్చింది అంటే 20% తగ్గినందుకు 5 kgs మోర్ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 600/4x/5 మైనస్ 600/x మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5 kgs. ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుంది? 600 ఇంటూ 5 4x మైనస్ 600/x మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5 అవుతుంది. ఎల్సిఎం ఎంత అంటే 4x అంటే ఇది 3000 అవుతుంది. మైనస్ 2400 ఈక్వల్ టు ఎంత అంటే 5. డిఫరెన్స్ చూడండి, 6000 నుంచి 2400 తీసేస్తే 600 ఈక్వల్ టు 4x ఇంటూ 5 అవుతుంది. 5 1s 5, 120s, 4 1s 430s అంటే ఎక్స్ విలువ ఎంత అంటే 30 రూపీస్ అవుతుంది. క్లియర్ ఓకేనా? మరి జనరల్ ప్రాసెస్ చేస్తే ఇదే. మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఫస్ట్ ఒరిజినల్ కాస్ట్ ఎక్స్ అనుకుంటున్నాము. ఒరిజినల్ కాస్ట్ ఎక్స్ అయినప్పుడు రిడక్షన్ ప్రైస్ ఏమవుతుందంటే 4x/5 అవుతుంది. ఒరిజినల్ కాస్ట్ ఎక్స్ అయినప్పుడు రిడక్షన్ ప్రైస్ 4x/5. వీటి మధ్య డిఫరెంట్ 600 రూపాయలకు తగ్గిన ధరకు 600 రూపాయలకు మొదటి ధరకు మధ్య డిఫరెంట్ వల్ల ఎంత అంటే 5 kgs మోర్ వచ్చాయి. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే 600/4x/5 మైనస్ 600/x ఈక్వల్ టు ఎంత అంటే 5 రూపీస్. సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 30 రూపీస్ వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ ఎంత అడిగాడు అంటే 30 రూపీస్. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 30 రూపీస్. క్లియర్ ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, మనం షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే, జనరల్ ప్రాసెస్ అయితే ఈ ప్రాసెస్ మనం ఎక్స్ 4x/5 వేస్తాము. 600/4x/5 మైనస్ 600/x ఈక్వల్ టు 5 వస్తుంది. తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్లీ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 30 రూపీస్ వస్తుంది. ఈ షార్ట్ కట్లో చూడండి ఎలా చేస్తామంటే ఈ క్వశ్చన్ని మనకేమి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అమౌంట్ వచ్చాక ఇది ఏ అనిపిస్తుంది. ఓకే, 5 kgs అనేది ఏమో ఎన్ రాసుకుంటున్నాము, దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఫార్ములా ప్రకారం చూడండి, మా షార్ట్ కట్ ప్రకారం చూడండి, ఏ ఎంత ఉంది 600 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది అంటే 20% ఉంది బై 100 మైనస్ 20 ఎంత 80 ఇంటూ ఎన్ ఎంత ఉన్నాయి చెప్పండి. 5 kgs మోరే కదా. 1s 4s 5 4s 20 20 ఇంటూ 30s. ఆన్సర్ ఎంత అంటే 30 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకే? ఆన్సర్ ఎంత 30 రూపీస్. ఇప్పుడు చూడండి, మనకేమి ఇచ్చాడు, మనకి ఇచ్చిన ప్రకారం ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే 600 ఇంటూ 20 బై 100 మైనస్ 20 80 ఇంటూ 5 1s 4s 120s 4 1s 430s. ఆన్సర్ ఎంత అంటే 30 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా?